ఇప్పుడే మనకి ఆలయ ధర్మకర్త అయినటువంటి కొరికాన సన్యాసి గారు వచ్చారు. ఆయన ఒకసారి ఈ ఆలయ విశేషాలు అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. ఈ ఆలయాన్ని నిర్మించి ఎన్ని రోజులు అవుతుందండి? ఆలయం శంకుస్థాపన రేటు 2022 10 4వ నెల శంకుస్థాపన చేసాం. ఆ రోజు నుంచి పని బ్రేక్ అంటే ఎండోమెంట్ నుంచి ఒక అమౌంట్ కింద మేము అప్లై చేసుకున్నాం కనుక మధ్యకాలంలో 8 నెలల గ్యాప్ ఉంది. ఆ 8 నెలల తర్వాత 3 సంవత్సరాలు 4 నెలల కాలంలో కంప్లీట్ చేసాం దీన్ని. మేము ముందుగా ఆలయం అనేటువంటిది అనుకున్నాం తప్ప ఇది ఆలయాలుగా అనుకోలేదు. ఈరోజు కూడా ఊర్లో ఏ ఒక్క ఆలయం లేదు కనుక రామాలయం కడదాం అనేటువంటి ఆలోచనతో చేశాము. అది ఆలయాలుగా మార్చిన దైవ సంకల్పం మాత్రమే. అది ఇలా కడతామని మేము కూడా ఇట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా ఊహించలేదు. కళలో మాటలు ఇవన్నీ అలా నిజమైంది కళ అనేటువంటిది. ఈరోజు చూసుకుంటే ఇంత అద్భుతమైన ఆలయం మేమే నిర్మించామనేటువంటి ఆశ్చర్యం కూడా మేమే అనుకుంటున్నాం. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటి 12 నిర్మాణం చేసుకున్నాం. ఈ 12 కూడా ఎక్కడెక్కడ ఏ నమూనాలు అయితే ఉన్నాయో కాశీ, రామేశ్వరం, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్, భీమశంగు, ఓంకారేశ్వరం, మహాకాళేశ్వరం ఇలా 12 ఆలయాలు మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రకమైన సేమ్ స్ట్రక్చర్స్ పెట్టి అవే లింగాలు పెట్టి అవే గోపురాలు పెట్టి ఇక్కడ నార్త్ స్టైల్స్గా శిల్పులు చేయడం జరిగింది. దీనికి డిజైన్ కర్త అయినటువంటి ఉత్తరావిల్ రామారావు గారు హైదరాబాదు తను డిజైన్ చేశారు. ఇది తర్వాత మే 1, 2, 3 తారీఖుల్లో ప్రతిష్ఠ చేసుకున్నాం. అక్కడి నుంచి కూడా ఈరోజు వారికి అవి సుమారు 2 నెలల 15 రోజులు కావస్తుంది. ప్రతిరోజు కూడా భక్తులు ఈ 3-4 జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది. స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది మీరు చెప్పవలసింది. ముందుగా మేము వచ్చేటప్పుడు చూసాము, ఇక్కడ గ్రామ దేవత చెవిటిపోలమ్మ తల్లి దగ్గర పెద్ద వృక్షం కనిపిస్తుందండి. మరి వృక్షం అది సుమారు మాకు చెవిటిపోలమ్మ తల్లి అక్కడ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇంతకుముందు మాకు తెలిసిన తర్వాత కూడా పూర్తి దొంకలతో ఉండేది. మేము అదంతా సంతోషం ప్లాట్ఫారంగా చేసాం. అమ్మవారు అనేటువంటిది చాలా నిజరూపమైనటువంటి తల్లి. ఆమె సమక్షంలోనే ఇదంతా నిర్మాణం మేము చేసుకున్నాం. సుమారు 400 ఏళ్ళ చరిత్ర అనేటువంటిది ఆ మర్రి చెట్టుకు ఉంది. మా పెద్దలు కూడా అదే చెప్తున్నారు. ఎంత అవుతుందంటే సుమారు 400 సంవత్సరాలు అవ్వచ్చు ఈ చెట్టుకి కాల పరిణామం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులతో ఇంత ఆలయానికి నిర్మాణం చేసుకున్నాం. జై శ్రీరామ్ అండి. ఈరోజు ఈ పనసందేవాడ గ్రామానికి మనం ఏకాదశి పర్వదినం ఇచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క జ్యోతిర్లింగాల దర్శనంతో పాటుగా అక్కడ సుమారు 400 ఏళ్ళ నుండి ఉన్నటువంటి మర్రి వృక్షం ఉందండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మన రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మర్రి వృక్షం మనకు లేదు. అటువంటి వృక్షం కింద గ్రామదేవత చెవిటిపోలమ్మ తల్లి కొలువై ఉంది. ఈ గ్రామదేవత దివ్య ఆశీస్సులతో ఈ యొక్క జ్యోతిర్లింగాలని మరియు ఇక్కడ మొత్తం అవతారాల యొక్క రూపములు కూడా నిర్మించడం జరిగింది. ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి మొత్తం 18 ఆలయాలతో ఈ యొక్క ప్రాంగణం అంతా దైవభక్తితో నిండి ఉందండి. సుమారు ప్రతి సోమవారం కూడా సుమారు వేలాది భక్తులు వస్తుంటారు. ఈరోజు పర్వదినము ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విశేషంగా భక్తులు వచ్చారు. ఇటువంటి ఆలయాన్ని మరొకసారి మనం దర్శించి ఆ యొక్క శివుని యొక్క దివ్య ఆశీస్సులు పొంది ఈ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనం చాటి చెప్పాలని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి దర్శనాన్ని మాకు కలిగిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్.